నగరంలోని మహాలక్ష్మి నగర్లో అభయ హనుమాన్ మందిరం 33వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లోని అభయ హనుమాన్ మందిరంలో ఈ రోజు 33వ వార్షిక సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు నగర మేయర్ ఉమారాణి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అలాగే స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సమావేశంలో కాలనీలో ఉన్న సమస్యలను మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆలయ కమిటీకి మరియు వెల్ఫేర్ అసోసియేషన్కు తాము ఎప్పుడూ అండదండగా ఉంటామని తెలుపుతూ కమ్యూనిటీ హాల్లో మిగులు పనుల నిమిత్తం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తామని, అలాగే పార్క్ అభివృద్ధి కోసం కూడా నిధులు మంజూరు చేస్తామని తెలపడం జరిగింది. ఇక్కడ వరకు పిలిచి నన్ను ఆహ్వానించినంత చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు మీ సమస్యలన్నీ అండర్ డ్రైనేజ్ అన్ని మా వంతు సహకారంగా మేము తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ ఆలయ కమిటీకి మరియు మహాలక్ష్మి నగర్ అసోసియేషన్కు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీలక్పత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూర్యభగవాన్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు లింగం, ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, కోశాధికారి కిరణ్ కుమార్ మరియు గౌరవ సలహాదారు నరహరి, సుబ్బారావు మరియు కాలనీ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మేయర్ గారి సహకారంతో జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అట్లనే ఫాగింగ్ విషయానికి వస్తే అది ఆర్డర్ ఒకటి పెట్టాము. ఆ మెషిన్ రాగానే పనులు అయితే జరుగుతాయి. ఇంకా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు స్టార్ట్